సార్ ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఒక 20 ఇయర్స్ బిఫోర్ సో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ లేడీస్లోనే ఉండేటివి. కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మేల్స్ కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకు సార్ అసలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఇప్పుడు ఫస్ట్ కాంట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉంది. అంటే ఇప్పుడు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ 50% మనం తీసుకుంటే మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఇప్పుడు 50% ఉంది. ఇప్పుడు ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అనమాట. సో మనము వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ బోత్. ఇప్పుడు కపుల్ థెరపీ అని చెప్తున్నారు. ఇప్పుడు కపుల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అట్లాగే కాజ్ కూడా కపుల్ నుంచినే ఉంది. అంటే ఇద్దరు కూడా కారణం, అక్కడ ఇద్దరు బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ అనమాట. సో మేల్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ నౌ అంటే మనము ప్రివెన్షన్ చేయాలి ప్లస్ క్యూర్ చేయాలి. మేల్ ఇన్ఫర్టిలిటీలో ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ స్పర్మ్ క్వాలిటీ ఇస్ గెటింగ్ రెడ్యూస్ అనమాట. అంటే మనము ఆయుర్వేదాలో శుక్రధాతు అంతా మనం చెప్తారు. సో శుక్రధాతు తగ్గిపోతే అండ్ వాతరుద్ధి అంటే వాత దోష ఇంక్రీజ్ అయితే అక్కడ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గిపోతే సో సెమెన్ క్వాలిటీ రెడ్యూస్ అయిపోతుంది. రిడక్షన్ ఆఫ్ సెమెన్ క్వాలిటీ అనమాట, క్వాలిటీ అండ్ క్వాంటిటీ. అక్కడ నుంచి మనకు చాలా ప్రాబ్లం వస్తున్నాయి. అక్కడ సమ్ టైమ్స్ టెస్టికులర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే లేకపోతే సెమెన్ క్వాలిటీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఫుడ్ దానివల్ల ఇలా స్మోకింగ్ మెయిన్ కారణం ఏంటంటే ద మెయిన్ కాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఇది రెండు మనము ప్రివెంట్ చేస్తే అంటే మనము స్టాప్ చేస్తే ఒక 60 to 70% ప్రాబ్లం అక్కడే క్లియర్ అయిపోతుంది. ఒక 40-50% మీరు మందు వాడితే ఇలా ప్రాపర్గా మీరు డయట్ మెడిసిన్స్ తీసుకుంటే క్లియర్ అయిపోతుంది. అంటే యూ కెన్ సాల్వ్ అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే మనము ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉంది పాజిటివ్ ఫ్యాక్టర్లో, మనం అది ప్రివెంట్ చేయాలి. ఇప్పుడు ప్రివెంట్ చేస్తే సో క్యూర్ ఒక 30-40% ఉంటుంది. అంటే చాలా మీరే ఒక 50-60% మీరు మీ ప్రివెంటివ్ ఫ్యాక్టర్స్లో అది చేసుకుంటే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. నమస్తే సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వీటీవీ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.